వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సంఘ సంస్కర్త, కవి, గాయకుడు, కృష్ణతత్వ భక్తుడు గురు కనకదాస జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. బీసీలు వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం గుర్తు చేసిన మహానీయుడు కనకదాస అని వెల్లడించారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికి అనుసరణీయమన్నారు. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సీఎం చెప్పారు. స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు నంబూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల నుంచి ఆ షాపును తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనిల్ కుమార్ రెడ్డి కల్లం, మాది నంబూరు గ్రామం. నేను ఈరోజు సమస్య ఏంటంటే మా ఇంటి పక్కన అంటే రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ని స్టార్ట్ చేశారు. మేము చాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే దానివల్ల అసలు ముందు అక్కడ అసలు తాగుతున్నారు, అసలు అంతా అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారు. ఇంటి ముందుకు వచ్చి కూర్చొని తాగుతున్నారు. ఏంటంటే మా ఇల్లు అంటే ఇట్లా తాగకూడదంటే పోయి ఇంటికి అతికాలు తీసుకురా అని అడుగుతున్నారు. అట్లా ఉంది సార్ పరిస్థితి. అంటే నాకు చాలా బాధ కలిగి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా అంతా బాగా పొల్యూషన్ అయిపోయి తాగిన వాళ్ళు ఎందుకు ఉంటారండి? అట్లా గొడవ, ఒకటే గొడవ, న్యూసెన్స్, పార్కింగ్, ఇంట్లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఏమన్నా బయటికి రావాలంటే ఇచ్చామండి. మేడం గారు చూస్తామని చెప్పారు, ఫార్వర్డ్ చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మాకు తెలియదండి. అంటే మనకేం తెలుస్తుంది వాళ్ళు పర్మిషన్ పెడుతున్నారా? ఆ రోజు ఓపెనింగ్ అయ్యే రోజు ఇట్లా ఓపెన్ అవుతుందని తెలిస్తే మాకు ఆ రోజు జరిగింది. మేము ఆ రోజు అపోజ్ చేసాం. ఈరోజు మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. మేము సాల్వ్ అవుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. అట్లా ఏం లేదండి, ఏం లేదు. మేడం దగ్గర బెదిరింపులు అంటే ఇంకా తాగిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఆటోలు అడ్డం పెడతారు, బైకులు అడ్డం పెడతారు, అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది పడతారు, పిల్లలు వెళ్తారు. అదిగాక ఇంకా మీరు ఇంక ఇంటి పక్కన ఇల్లు, ఇంకా తాగిన వాళ్ళతో మనం రోజు ఆర్గ్యుమెంట్, రోజు గొడవ పెట్టుకోలేము. మన పనులు మనకుంటాయి. ఇంకెట్లా అంటే ఇది టైమింగ్ అనమాట. షాప్ ఓపెన్ చేసేలోపు వెళ్ళిపోయి నా పని చూసుకొచ్చుకోవాలి, షాప్ క్లోజ్ చేసిన తర్వాతే నా పని నేను చేసుకోవాలి. అట్లా ఉన్న పరిస్థితి. దయచేసి మీరు ఏదో ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరింది. రోజుకు 3 షిఫ్ట్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలంది. గతంలో అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం స్లాబ్ల విధానంలో వేతనాలు చెల్లించాలంది. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రీలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ 108 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాలలో వెయిటేజ్ మార్కులు అందించాలన్నారు. ఉద్యోగులకు రిస్క్ కవరేజ్ నిమిత్తం పరిహారం అందించాలన్నారు. నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో నిరావధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై నేతాజీ, వై శివ, శంకర్రావు, ఎస్కే బాబు, కమల్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ 108లో గుంటూరు జిల్లా రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. గత ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధాన డిమాండ్లతోటి 15 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము. ఇప్పటికీ 6 రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులను పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి, ప్రైవేటు సంస్థలకి ఈ 108 వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష కోసం నడుపుతూ ఉన్నారు. గతంలో జీవీకేఎంఆర్ఐ, తర్వాత బీవీజీ, తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి
మా 108 ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్ల పాలు చేశారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు. మా ప్రభుత్వమే ఈ 108ని నేరుగా నిర్వర్తించాలి. 100కు 100% నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం నేరుగా 108ని నిర్వహించాలి. రెండో డిమాండ్ వచ్చేసరికి వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా 12 గంటల పని విధానం లేదు. ఒక 108లోనే రోజుకి 2 షిఫ్టుల్లో 12 గంటలు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని 8 గంటల 3 షిఫ్టులు విధానంగా తీసుకురావాలి. అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 49 ద్వారా వాళ్ళకి పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్లు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెయిటేజీ మార్కులు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మీరు ఏదో ఒక జీవో నెంబర్ ద్వారా మా ఉద్యోగస్తుల్ని వెయిటేజ్ ఇప్పించాలని కోరుతున్నాము. మేము కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ వారియర్స్గా ఉండి ప్రజల వద్దకు వెళ్ళిన వాళ్ళంగా మా ఉద్యోగస్తులు చాలామంది కూడా చనిపోయి ఉన్నారు అప్పుడు టైంలో. ఇప్పుడు ఈ అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత సుమారుగా 40 మంది ఉద్యోగులు మరణించున్నారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎక్స్గ్రేషియా రూపంలో ఏం చెల్లించలేదు. మేము సుమారుగా 25 లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతా ఉన్నాము. ఇదే విధంగా స్లాబ్ విధానం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో జీతాలు పెంచమని చెప్పింది కానీ స్లాబ్ల విధానం తీసుకొచ్చి ఉద్యోగుల్లో అభ్యంతరాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ స్లాబ్ విధానం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలని మాకు అభ్యంతరాలు తెలియదు. ఆశా వర్కర్స్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి ధనలక్ష్మి, కె లక్ష్మి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అధికారులతో జరిగిన చర్చల్లో ఆమోదించిన అంశాలను జీవోల రూపంలో నేటికి అమలు కాలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. రిటైర్మెంట్ అనంతరం సర్వీస్ పరిహారం చెల్లించేందుకు జీవో విడుదల చేయాలన్నారు. అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశా వర్కర్లు పనిచేసేందుకు నాణ్యమైన సెల్ ఫోన్లు అందించాలన్నారు. అదేవిధంగా విధి నిర్వహణ నిమిత్తం నిర్వహించే రికార్డులను తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. లేని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కె జ్యోతి. నేను గుంటూరు డిస్టిక్ ఆశా వర్కర్ల ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 8వ తారీఖు 2024న మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడంతో రాష్ట్ర కమిషనర్ గారు మాకు కొన్ని హామీలు అయితే ఇచ్చారు 9వ తారీఖున. ఆ హామీలు ఈ రోజు వరకు కూడా జీవోల రూపంలో నెరవేర్చలేదు. మేము సిఐటియు యూనియన్ 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుచుండగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా పడకన వేస్తున్నారు తప్పితే, చెప్పులు ఎరిగిపోవటం తప్పితే జీవోల రూపంలో ఇంతవరకు అమలు చేయలేదు. మాకు ఇచ్చిన జీవోలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయో పరిమితి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము 60,000 రూపాయలని, రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క ఆశా వర్కర్కి 60,000 ఇస్తామని, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని, ఎవరైతే ఆశా వర్కర్ చనిపోతారో వాళ్ళకి మట్టి ఖర్చు 20,000 రూపాయలు ఇస్తామని, అలాగే వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇస్తామని. పేరు కె లక్ష్మి. నేను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం 2024 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం. దానికి సంబంధించి కమిషనర్ గారు ఫిబ్రవరి 9వ తేదీన మాతో చర్చలు జరిపి కొన్ని డిమాండ్స్ ఒప్పుకున్నారు. ఆ డిమాండ్స్కి సంబంధించిన మినిట్స్ కాపీ అయితే ఇచ్చారు కానీ జీవోలు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జీవోలు వెంటనే అమలు చేయాలని మేము ఈరోజు ధర్నాను చేపట్టాము. ఆశా వర్కర్లుగా మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వయోపరిమితి పెంచుతామని జీవో ఇస్తామన్నారు. అది ఇస్తే కనుక మా ఆశా వర్కర్లు ఇప్పుడు 60 సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ చేస్తున్నారు. అది వస్తే వాళ్ళకి ఆ రిటైర్మెంట్ ఆగుద్ది, వాళ్ళకి వయోపరిమితి పెరుగుద్ది అని చెప్పి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి రికార్డ్స్ వాళ్లే ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వాళ్ళు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు మీనామేషాలు లెక్కిస్తున్నారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు ఏవిఎన్ కుమారి ధ్వజమెత్తారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలన్నారు. అలాగే మినీ వర్కర్లకు ఖాళీ పోస్టుల్లో ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు కుమారి మాట్లాడుతూ మినీ వర్కర్లకు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. అలాగే మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు అందించాలన్నారు. గ్రేడ్ 2 సూపర్వైజర్ల పోస్టులకు మినీ వర్కర్ల అవకాశం కల్పించాలన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై నేతాజీ, పి దీప్తి, మనోజ, కె పద్మ తదితరులు పాల్గొన్నారు.
రిపీట్ కె పద్మ తదితరులు పాల్గొన్నారు. అండి, నా పేరు ఏవిఎన్ కుమారి, గుంటూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు మెయిన్గా ఏంటంటే మినీ సెంటర్స్ ఉన్నాయండి స్టేట్లో. ఆ మినీ సెంటర్లు అన్నింటినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్. అలాగే వాళ్ళకి వేసవి సెలవులు ఉండవు, ఆ వేసవి సెలవులు కూడా కల్పించాలనేది. అలాగే మిగతా అంగన్వాడీలందరూ గత ప్రభుత్వం ఉన్న కాలంలో 42 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు దాన్ని ఇందులో కూడా ఏ జీవోలు కూడా అమలు చేయలేదు. అలాగే ఆ సమ్మె కాలం నుండి కూడా ఇప్పటివరకు చాలామంది చనిపోయి ఉన్నారు. మట్టి ఖర్చులు జీవో ఇవ్వాల్సి ఉంది. ఆ జీవో కూడా ఇంతవరకు అమలు జీవో ఇవ్వలేదు. దాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నామండి. అలాగే స్థానికంగా గుంటూరు జిల్లాలో హెల్పర్స్ ప్రమోషన్లు ఉన్నాయండి. ఆ ప్రమోషన్లు ఇంతవరకు చేయలేదు. గత అంటే ఎలక్షన్ ముందుగానే ఈ హెల్పర్లకి ఇంటర్వ్యూస్ జరిగినాయండి. కానీ ఇంతవరకు ఆ ప్రమోషన్ల లిస్ట్ ఇవ్వలేదు. ఇది ప్రధానంగా అడిగే డిమాండ్ అండి. వెంటనే ఆ వర్కర్ల ప్రమోషన్లు ఇవ్వాలనేది, మినీలు మెయిన్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్లుగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. సివిల్ వివాదాలు, ఆర్థిక పరమైన మోసాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. నా పేరు మొహమ్మద్ అలీ సార్, పాత గుంటూరు జాకీర్ హుసేన్ నగర్ 3వ లైను వాసిని. అయితే ఇది కాల్మనీ కేసు సార్. కాల్మనీ కేసు కింద మహిళల్ని అమాయకులైన మహిళల్ని కాల్మనీ కింద తక్కువ వడ్డీ పేరు మీద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ట్రాప్ చేసి వీళ్ళ సంసారాలు, వీళ్ళ కాపురాలు చెడగొట్టడానికి అధిక డబ్బులు వసూలు చేసి సూఫియా అనే మా ఇంటి పక్కన ఆడమనిషి, వాళ్ళ భర్త ఆరిఫ్ అనే వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఈ మహిళల్ని, అమాయకులైన మహిళల్ని తక్కువ వడ్డీ రుణాలు ఇప్పిస్తామని ముందుగా ఇచ్చి, ఆ తర్వాత ఇవన్నీ మొత్తం కట్టించుకున్న తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రామిసర్ నోట్ల మీద, ఎంటీ ప్రామిసర్ నోట్ల మీద సంతకాలు పెట్టించి, ఆ ప్రామిసర్ నోట్లు మా దగ్గర ఉన్నాయి, మేము ఎంతైనా దాని మీద రాసి 19,50,000 హెచ్డిఎఫ్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. 2 సంవత్సరాలు 2,40,000 2,50,000 కట్టాడు. కట్టి ఎగ్గొట్టాడు. బ్యాంక్ వాడు వచ్చి నాకు టెండర్ నోటీస్ వేసాడు ఆ ఇంటికి టెండర్ నోటీస్ ఎందుకు వేసామని మా ఆడవాళ్ళు అడిగితే ఈ ఇల్లు లోన్ పెట్టి తీసుకున్నారన్నాడు. నా ముగుడు కానీ, మేము కానీ, మా పిల్లలు కానీ, ఎవరు కానీ, మా మద్దతులు కానీ ఎవరు తీసుకోలేదు. అంటే పలానా ఆయన ఈసు అనే ఇల్లు మాదని లోన్ పెట్టి కావిడి కృష్ణమూర్తి మల్లికార్జును 19,50,000 రూపాయలు తీసుకున్నారు. దానికి వడ్డీ ఒక 6,31,32,00,000 అయిపోయింది. అందుకని నోటీస్ చేసాం, ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు. నువ్వు చేసుకోవటానికి లేదు, మీ దగ్గర ఒరిజినల్ టాంపులు ఉన్నాయా? టాంపులు లేవు. నకిలీ టాంపులు నువ్వు ఎట్టా చేస్తావు? ఒరిజినల్ టాంపులు నా దగ్గర ఉన్నాయని ఆయన బ్యాంకింగ్ మేనేజర్ శివ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, మీ దగ్గర డాక్యుమెంట్ చూపెట్టమంటే చూపెట్టలా, నేను చూపెట్టను అన్నాడు. ఏ విషయం ఆయన చెప్తాను. తర్వాత నేను హెచ్డిఎఫ్ బ్యాంక్ రామచంద్ర ఫర్నిచర్ పక్కన లక్ష్మీపురం కాదు గుంటూరు నగరవాసులకు మెరుగైన పౌర సేవలు అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఆలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం గుంటూరు నగర కమిషనర్ ఛాంబర్లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరవాసులు తమ ఎదుర్కొంటున్న సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. డయల్ యువర్ కమిషనర్ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని పులి శ్రీనివాసులు ఆదేశించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస హలో ఎవరమ్మా మాట్లాడుతుంది? సిద్ధార్థ నగర్. మీ పేరు చెప్పండమ్మా. మీ మొబైల్ నెంబర్ చెప్పండమ్మా. 9394159909. మీ సమస్య చెప్పండమ్మా. అంటే మేము ఎప్పుడో కట్టాము, మా తర్వాత కట్టినాడు, హైట్ కట్టాడు. అసలు నీళ్ళు పోతలేదండి. వర్షం పడితే నీళ్ళన్నీ పొంగి రోడ్డు మీద వస్తున్నాయి. ఇది అందులో
అర్హత ఉన్న స్ట్రీట్ వెండర్స్ కు గుంటూరు నగరంలో నిర్దేశించిన వెండర్స్ జోన్ లో వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ పేరుతో గుంటూరులో చెలామణి అవుతున్న మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. దీనికి తోడు కొందరు కావాలనే గుంటూరు నగరపాలక సంస్థపైన ప్రజా ప్రతినిధుల మీద గాసిప్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోడ్లపై తిరుగుతున్న ఆవులను గోశాలకు తరలిస్తామన్నారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు స్థానికులు సలహాలు తీసుకుంటామని ప్రకటించారు. డ్రైన్ ఆక్రమణలు తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రతిపాదికన కొనసాగుతుందన్నారు. గుంటూరు నగరంలో తాగునీటి సమస్య లేకుండా పైప్ లైన్లకు ఏర్పడిన లీకులను శరవేగంగా మరమ్మతులు చేయించామన్నారు. గోరంట్ల వాటర్ స్కీమ్ డిసెంబర్ మాసంలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో గుంటూరు నగరంలో నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. బతుకుతున్నారు వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా ఐడి కార్డ్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మన గుంటూరు కార్పొరేషన్ ప్రెమిసెస్లో అట్లనే సర్కిల్ ఆఫీస్ బృందావన్ గార్డెన్స్లో ఉన్న సర్కిల్ ఆఫీస్లో కౌంటర్స్ పెట్టాము. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మాకు ఇచ్చినట్లయితే దాన్ని మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని వాళ్ళు జెన్యూన్ అనుకుంటే వాళ్ళకందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వటం, ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే వెండింగ్ జోన్స్లో కూడా వాళ్ళకి అకామిడేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం, లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. గుంటూరు నగరాన్ని సుందరీకరించే క్రమంలో కొన్ని స్వార్థ శక్తులు పనిగట్టుకొని మరి నగరపాలక సంస్థపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఒక్కరి స్వార్థం కోసం 10 మందిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇన్లీగల్ యాక్టివిటీస్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. బతుకుతున్నారు వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా ఐడి కార్డ్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మన గుంటూరు కార్పొరేషన్ ప్రెమిసెస్లో అట్లనే సర్కిల్ ఆఫీస్ బృందావన్ గార్డెన్స్లో ఉన్న సర్కిల్ ఆఫీస్లో కౌంటర్స్ పెట్టాము. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మాకు ఇచ్చినట్లయితే దాన్ని మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని వాళ్ళు జెన్యూన్ అనుకుంటే వాళ్ళకందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వటం, ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే వెండింగ్ జోన్స్లో కూడా వాళ్ళకి అకామిడేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం, లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ హాస్టల్స్ లో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విద్యార్థులకు సూచించారు. ఎవరు కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని కోరారు. వసతి గృహాలను అధికారులు సందర్శించి విద్యార్థినుల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించామన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని వెంకటపతి కాలనీ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినులను స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిని ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినిలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే 2 పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు. భోజనం బాగోలేదని ఫిర్యాదు ఇచ్చినందుకు ఏదో ఒక వంకతో హాస్టల్ వార్డెన్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు తెలిపారని చెప్పారు. వార్డెన్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. అఖిల, ఇంకో అమ్మాయి పేరు సనీత, వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. తీసుకొచ్చారు 2 పిల్లలు సనిత అండ్ అఖిల. వీళ్ళిద్దరూ అక్కడ ఫుడ్ బాగాలేదని అడిగినప్పుడు ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ వాళ్ళు 8 ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ తీసుకున్నారట. ఈ డోలో 650 అనుకోండి. అలాంటివి తీసుకొని ఇద్దరు కొంచెం హెల్త్ ఇబ్బంది పడేసరికి వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు. అయితే రాత్రి రాయల్ ట్యూబ్ అది వేసి అన్ని కక్కించేసి రాయల్ ట్యూబ్ వేసి పెట్టి పొద్దున్న దాకా ఏం పెట్టకుండా టెస్టులు అన్నీ చేసి ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి ఏమైనా ఓరల్ లిక్విడ్స్ కానీ ఇచ్చేసి గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళని ఇక్కడ బాగున్నప్పుడు అట్లాగే సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి. కొంతమంది చాలా ఈజీగా సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు స్టేబుల్గా ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము. మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. శాసనమండలి సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైన కేసులు పెట్టారని గుర్తు చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై అరెస్టు చేస్తున్నామని చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు, వైసీపీ హయం నాటిది. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్తుల్ని పట్టుకుంటున్నారని వివరించారు. గత 5 ఏళ్లలో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, రోడ్ల మీద కాపలా కాయడానికే పనిచేశారు. ఒక్క మహిళనైనా వారు రక్షించారా? దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీనిపైన వైసీపీ ఎమ్మెల్సీలు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్లో ఒక దళిత వికలాంగురాల్ని
హాస్పిటల్ రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? అధ్యక్ష నేను చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంగతులు మేము చెప్పాలంటే కొన్ని కొల్లు చెప్తాం ఇలాంటి సంఘటనలు. అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్కి పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. గుంటూరు నగరంలో కార్తీక మాస పూజలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ శోభయమానంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివోహంతో పులకించాయి. పరమశివుడి దర్శనార్థం తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. కార్తీక దీపారాధనలతో శివాలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు నరసింహాచార్యులు మాట్లాడుతూ సంపత్ నగర్ శృంగేరి శంకర మఠంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శివయ్యకు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు జరుగుతున్నాయని వివరించారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో కార్తీక మాసం 3వ సోమవారం ఈరోజు భక్తులందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకి దేవాలయానికి విచ్చేసి చక్కగా జీవద్వయం దగ్గర దీపాలు వెలిగించి చక్కగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఉపవాసం ఉండి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అదేవిధంగా తిరుమలేశుని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్ని మతస్థ ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశ వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డ్లోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామని పేర్కొన్నారు. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. బీఆర్ నాయుడు పేర్కొన్నారు. మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏది చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి అంటే 30,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు ప్రజలకి భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్ అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.